హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 ఆగస్టు 30వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవానికి సంబంధించి. మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యొక్క అభివృద్ధి చట్టాన్ని 2006వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అయితే చాలా ఏళ్లుగా ఈ రంగంలో ఎన్నో మార్పులు వచ్చినా కూడా ఇప్పటి వరకు చిన్న చిన్న సవరణలు మినహాయిస్తే దీన్ని పెద్దగా నవీకరించలేదని చెప్పచ్చు. అయితే మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుబడుల సమీకరణ లక్ష్యాల సాధనలో చాలా కీలకంగా ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, అలాగే ప్రగతి, అసమానతల నివారణ, అలాగే పేదరిక నిర్మూలన, వనరుల వినియోగం, వీటన్నింటిలో కూడా ఈ ఎంఎస్ఎంఈస్ అనేవి గణనీయమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. చైనా లాంటి దేశాల యొక్క అభివృద్ధిలో ఈ చిన్న పరిశ్రమలు చాలా వరకు మూల స్తంభాలుగా ఉన్నాయి. చైనా దేశ స్థూల దేశీయోత్పత్తిలో చిన్న పరిశ్రమల వాటా 60% ఉంది. మొత్తం ఉపాధిలో 80% ఉంది. జపాన్లో కూడా ఉపాధిలో పరిశ్రమల వాటా 72%. అయితే చైనా మరియు జపాన్లో ప్రతి సంవత్సరం వీటి యొక్క వృద్ధి 8% మేరకి నమోదవుతోంది. అయితే వాటితో పోలిస్తే భారత్లో చిన్న పరిశ్రమల స్థాయి అనేది తక్కువ. మన దేశంలో 7.33 కోట్ల చిన్న పరిశ్రమలు 14.110 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో 45% వాటా, ఎగుమతుల్లో 40% వాటా ఈ ఎంఎస్ఎంఈస్ కలిగి ఉన్నాయి. మనకి జాతీయ నమూనా సర్వే ఉంది, ఎన్ఎస్ఎస్ అనేసి. ఈ ఎన్ఎస్ఎస్ తాజా నివేదిక ప్రకారం జీడిపిలో చిన్న పరిశ్రమల వాటా 8%. మన దేశంలో సహజ వనరులు, మానవ శక్తి, వీటి కారణంగా చిన్న పరిశ్రమల రంగం పెద్ద ఎత్తున పురోగమించేటటువంటి వీలుంది. నిరుద్యోగ సమస్యకి ఇదొక మంచి పరిష్కార మార్గం అవుతుంది. అయినా కూడా మన దగ్గర ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపించట్లేదు. అందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే కొత్త పరిశ్రమల స్థాపనకి స్థల సేకరణ అనేటటువంటిది. స్థలాన్ని సేకరించటానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల శాఖ, ప్రభుత్వ పారిశ్రామిక సంస్థల పరిధిలో భూములున్నా కూడా వాటిని చిన్న పరిశ్రమలకు ఇవ్వటానికి వెనుకాడుతోంది. అయితే ఏపీ, తెలంగాణలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో అనుమతులు అనేవి కూడా సమస్యగా ఉన్నాయి. విద్యుత్ నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వివిధ పథకాల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అనేది లేకపోవటంతో అవి సరిగ్గా అమలు కూడా కావట్లేదు. యువతకి స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన అన్నటువంటి పథకం అనేది ఉంది. దీని ద్వారా చిన్న పరిశ్రమల్ని స్థాపించేందుకు అవకాశం ఉన్నా బ్యాంకులు తక్కువ స్థాయిలో రుణాల్ని మంజూరు చేస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం 32% రుణాలు మాత్రమే మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా సగం లక్ష్యాలు కూడా నెరవేరట్లేదు. లబ్ధిదారులు, ప్రాజెక్టుల ఎంపిక, రుణ సహాయం ఇలాంటివి సరిగ్గా సాగట్లేదు. అయితే సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారులు వీళ్ళని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర అనేటటువంటి రుణ సహాయ పథకాన్ని ప్రారంభించినా కూడా చాలా తక్కువ మాత్రమే ఈ తయారీ సూక్ష్మ పరిశ్రమలకి అందాయి. అయితే మరొక వైపు కోవిడ్ తర్వాత గణనీయమైన సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. దాంతో ఉత్పత్తులు అనేవి తగ్గాయి, ఆర్డర్లు రాక ఉపాధి అనేది నిలిచిపోయింది, ఎగుమతులు అనేవి తగ్గిపోయాయి, ముడి సరుకుల ధరలు అనేవి పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజీని ప్రకటించినా కూడా అది మంచి ఫలితాన్ని చూపించలేదు. అయితే కేంద్రం ఆర్థిక ఉద్దీపన అనే పేరు మీద అత్యవసర రుణ సహాయాన్ని ఇస్తాము అన్నట్టుగా ప్రకటించింది. కానీ ఇందులో నిబంధనలు కఠినతరంగా ఉండటంతో కేవలం 3-4% మాత్రమే రుణాలు పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఈ చిన్న పరిశ్రమలు, వీటికి మూలధనం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని పొందటం సులభతరం చేసి వీటిని గనక వృద్ధి చెందిస్తే మన ఆర్థిక వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? ఏ రోజున? ఆగస్టు 30వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరప్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలకి సంబంధించి. యూరప్లో 2022 సంవత్సరం అన్నటువంటిది దాదాపు 500 సంవత్సరాల నుంచి చూసుకుంటే అత్యంత వర్స్ట్ డ్రాట్ ఇయర్గా మనం 2022ని చెప్పచ్చు.
పెద్ద పెద్ద రివర్స్, అలాగే చిన్న చిన్న స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎండిపోయాయి. అక్కడ పవర్ జనరేషన్ మీద సీరియస్ ఇంపాక్ట్ అనేటటువంటిది పడింది. మనకి చైనా, యుఎస్ ఇవి చాలా వరకు డ్రాట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో డ్రాట్ లేదంటే కరువు అంటే ఏంటి? మనకి ఒక సీజన్ లేదా అంతకంటే ఎక్కువ అంటే ఎక్స్టెండెడ్ పీరియడ్లో రెయిన్ఫాల్లో డెఫిషియన్సీ అనేది వచ్చి దానివల్ల వాటర్ షార్టేజ్ వల్ల వెజిటేషన్, యానిమల్స్, పీపుల్ వీటి అన్నిటి మీద అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది పడితే దాన్ని మనం కరువు అనేసి పిలుస్తాము. ఎందుకు వస్తుంది కరువు? రెయిన్ఫాల్లో వేరియబిలిటీస్ అనేది ఉండటం, మాన్సూన్ విండ్స్ యొక్క రూట్ అనేది డీవియేట్ అవ్వటం, అలాగే మాన్సూన్ ఎర్లీగా విత్డ్రాల్ అవ్వటం, ఫారెస్ట్ ఫైర్స్, ల్యాండ్ డిగ్రేడేషన్, క్లైమేట్ చేంజ్ వీటన్నింటి వల్ల కూడా డ్రాట్ అనేది సంభవిస్తుంది. అయితే వీటిలోకి వచ్చేసరికి మనం మెట్రలాజికల్ డ్రాట్ అని, హైడ్రోలాజికల్ డ్రాట్ అని, అగ్రికల్చరల్ డ్రాట్ అని, సోషియో ఎకనామిక్ డ్రాట్ అనేసి ఇలాగా చాలా రకాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే యూరప్లో ప్రస్తుత సినారియో ఎలా ఉంది అన్నటువంటిది మనకి తెలియాలి. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే ఇచ్చింది, ఐరోపాలో కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా. మనం ఇందాకే చెప్పుకున్నాం 500 సంవత్సరాల్లో ఇదే అత్యంత వర్స్ట్ ఇయర్ అన్నట్టుగా. మనకి 1540వ సంవత్సరంలో యూరోపియన్ సమ్మర్ అన్నటువంటిది ఇంత డ్రైగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు అప్పట్లో దాదాపు 10,000 మంది ఈ కరువు వల్ల చనిపోయారు. తర్వాత యూరోప్లో కూడా 2003లో కానివ్వండి, 2010లో కానివ్వండి, 2018లో కూడా డ్రాట్స్ వచ్చినా కూడా ఇంత 1540తో పోలిస్తే ఇంత పెద్ద డ్రాట్స్ అనేవి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అలాంటి కరువు అనేది సంభవించింది. మనకి గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ అన్నటువంటిది ఉంది, GDO అన్నటువంటిది. ఇది యూరోపియన్ కమిషన్కి సంబంధించినటువంటి ఏజెన్సీ. అది ఏం చెప్పింది అంటే యూరప్లో 64% ఆఫ్ కాంటినెంటల్ ల్యాండ్ మాస్ అన్నటువంటిది ఈ కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది అన్నట్టుగా చెప్పింది. మనం చూస్తే స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్లో అయితే 90% జాగ్రఫికల్ ఏరియా, జర్మనీలో వచ్చేసరికి 83%, ఇటలీలోకి వచ్చేసరికి 75% ఈ డ్రాట్ని, అందులోనూ అగ్రికల్చరల్ డ్రాట్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే దీనికి కారణాలు ఏంటి అనేసి మనం చూస్తే ఇక్కడ కారణాలు ఏంటి అన్నట్టుగా తెలపండి అనేసి అడిగారు. ఏంటి ఈ కారణాలు? ఒకటి వచ్చేసరికి డ్రాట్స్ అన్నటువంటి మనకి న్యాచురల్ క్లైమేట్ సిస్టంలో పార్ట్. అవి యూరోప్లో అంతా కామన్గా రావు, కానీ కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. అది కూడా నార్మల్ వెదర్ ప్యాటర్న్లో డీవియేషన్ అనేది సంభవించటం వల్ల అక్కడ కరువు పరిస్థితులు అనేవి తలెత్తుతాయి. రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్స్ అన్నటువంటివి రావటం వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. హై టెంపరేచర్స్ వస్తే ఏమవుతుంది? సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ ఇవన్నీ కూడా ఎవాపరేట్ అవుతాయి. అంతేనా? సో మనం చూస్తే ప్రస్తుత డ్రాట్ అన్నటువంటిది చాలా సివియారిటీని కలిగి ఉంది. మనకి 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2022లో ఇక్కడ డ్రాట్ వచ్చింది. కానీ వీటన్నింటితో కంపేర్ చేస్తే 2022లో వచ్చినటువంటి డ్రాట్ చాలా సివియర్. చాలా యూరప్ దేశాలు ఈ 2018 లాంటి ఈ డ్రాట్స్ నుంచి బయటపడ్డాయి. కానీ బయటపడి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్ మాయిశ్చర్ కానివ్వండి, నదుల్లో వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా రికవర్ అయ్యాయి. కానీ ఇప్పుడు 2022లో వచ్చినటువంటి ఈ సివియర్ డాట్ నుంచి ఇవి రికవర్ అవుతాయా అవ్వవా అన్నటువంటిది మనం చూడాలి. అసలు ఇందాకటి నుంచి హీట్ వేవ్స్ అంటున్నాం. ఏంటి హీట్ వేవ్స్ అంటే? ఒక రీజియన్లో ఒక టెంపరేచర్ అనేటటువంటిది ఉంటుంది. కానీ ఆ టెంపరేచర్తో కంపేర్ చేసుకుంటే అబ్నార్మల్గా హై టెంపరేచర్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కనుక మనకి వస్తే, కామన్గా అయితే మార్చ్ నుంచి జూన్ మధ్య ఇలాంటివి సంభవిస్తాయి. కొన్ని ఏరియాస్లోకి అయితే జూలై వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అలాంటి ఒక పీరియడ్ని మనం హీట్ వేవ్ అనేసి పిలుస్తాం. ఇది మన భారతదేశానికి సంబంధించి నేను చెప్తున్నాను, మార్చ్ టు జూన్, కొన్నిసార్లు జూలై వరకు అనేసి. మనకి IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఉంది. ఇది హీట్ వేవ్ని ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం టెంపరేచర్ ప్లెయిన్ ఏరియాస్లో అలాగే హిల్లీ రీజియన్లో ఇలా రెండింటిలో తీసుకుంటే మనకి ప్లెయిన్ ఏరియాస్లో అట్లీస్ట్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. అదే హిల్లీ ఏరియాస్లో అయితే అట్లీస్ట్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే దాన్ని మనము హీట్ వేవ్ అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషకాహార లోపానికి సంబంధించి. అందులోనూ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళలు, పిల్లలు మరింత ఈ పోషకాహార లోపానికి గురవుతున్నారు. మనం చూస్తే రీసెంట్గా భారత రాష్ట్రపతిగా
గిరిజన తెగకి చెందినటువంటి ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసుల సమస్యల మీద చర్చ అనేది జరుగుతోంది. అయితే మన దేశంలో దాదాపు 700కు పైగా గిరిజన తెగలు అనేటటువంటివి ఉన్నాయి. వారికి ఆరోగ్యం, పౌష్టికాహారం, కనీస మౌలిక వసతుల్లాంటివి కూడా ఇప్పటికీ పూర్తిగా లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే భారత్లో 11 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. మొత్తం దేశ జనాభాలో వారు 8.6%గా ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో శిశు మరణాల రేటు అనేది అధికంగా ఉంది. ఇప్పటికీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క లెక్కల ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో ప్రతి 1000 మంది శిశు జననాలకి 2005-06లోకి వచ్చేసరికి 62 మరణాలు చోటు చేసుకున్నాయి. అది 2019కి వచ్చేసరికి 41కి తగ్గాయి. అయితే అదే కాలానికి 5 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాలు 95 నుంచి 50కి తగ్గాయి. కానీ జాతీయ సగటుతో చూసుకుంటే మాత్రం ఇవి చాలా అధికం. అయితే ఆదివాసీల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేయటానికి కేంద్రం 9 ఏళ్ల కిందట ప్రఖ్యాత గ్రామీణ ఆరోగ్య రంగ నిపుణులైనటువంటి డాక్టర్ అభయ్ బంగ్ ఈయన నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. 2018లో తన నివేదికని ఆ కమిటీ సమర్పించింది. అందులో మలేరియా కేసులు అత్యధికంగా 30% ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. ప్రతి 4 గిరిజనుల్లో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు అన్నట్టుగా తెలిపింది. అలాగే దేశంలోని ఇతరులతో పోలిస్తే 15 నుంచి 54 ఏళ్ల ఆదివాసుల్లో పొగాకు వినియోగం అనేది ఎక్కువగా ఉంది. ఫలితంగా వాళ్ళు అధికంగా క్షయబారిన పడుతున్నారు అన్నట్టుగా చెప్పింది. అలాగే 5 ఏళ్లలోపు ఆదివాసీ చిన్నారుల్లో 40% సరైనటువంటి పౌష్టికాహారం లేకుండా గిడసబారిపోయారు. 16% పిల్లల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది అన్నట్టుగా యూనిసెఫ్ కూడా గతంలోనే చెప్పింది. అయితే మన దేశంలో 5 ఏళ్లలోపు షెడ్యూల్ తెగల చిన్నారుల్లో 44% వయసుకు తగినటువంటి ఎత్తు లేరు, 45% వయసుకు తగినటువంటి బరువు లేరు, 27% ఎత్తుకు తగ్గ బరువు లేరు అన్నట్టుగా 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్తోంది. అలాగే ఆదివాసీ పిల్లల్లోనే కాకుండా ఆదివాసీ పెద్దల్లో కూడా పోషకాహార లేమి అనేటటువంటిది కనపడుతోంది. అయితే దేశవ్యాప్తంగా పౌష్టికాహార లోపం మీద జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రజలంతా కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అందులో భాగంగా ఆదివాసీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల్లో పోషకాహార ఫలితాల్ని మెరుగుపరచడానికి ఏ సంవత్సరం నుంచి సెప్టెంబర్ నెలని పోషణ్ మాహ్ లేదా పోషణ్ మంత్గా జరుపుకుంటాము? ఏ సంవత్సరం నుంచి? 2018వ సంవత్సరం నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తరహాలో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు అనేవి జారీ చేస్తూ వస్తూ ఉన్నాయి. దానివల్ల భారతీయులకి విదేశాల్లో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రామాణీకరించింది. ఇక మీద అన్ని రాష్ట్రాలు కూడా ఒకే తరహాలో ఈ పర్మిట్లు జారీ చేసేలాగా నిబంధనని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనకి జెనీవా కన్వెన్షన్ 1949లో జెనీవా కన్వెన్షన్ అనేది ఉంది. దాని మీద మనం సంతకం చేసినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఉంది కాబట్టి దాని ప్రకారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్స్ జారీ చేసే అధికారం మనకి ఉంది. అయితే ఈ కన్వెన్షన్ మీద సంతకాలు చేసినటువంటి దేశాలు జారీ చేసినటువంటి పర్మిట్లని పరస్పరం అనుమతించేందుకు అప్పట్లో ఒప్పందం కూడా కుదిరింది. అయితే మన దేశంలోని వివిధ రాష్ట్రాలు జారీ చేసే పర్మిట్ యొక్క ఫార్మెట్, వాటి సైజ్, వాటి ప్యాటర్న్, వాటి కలర్ వేరుగా ఉన్నందువల్ల విదేశాల్లో వాటిని చూపించినప్పుడు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నిబంధనల్ని సవరించి మొత్తం దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ చేయాలి అన్నట్టుగా నిర్ణయించారు. క్వశ్చన్ చూడండి. ఏ కన్వెన్షన్ కింద ఇంటర్నేషనల్ పర్మిట్లు జారీ చేసే అధికారం భారత్కి లభించింది? ఏ కన్వెన్షన్? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ రోడ్ ట్రాఫిక్ 1949. దీన్నే జెనీవా కన్వెన్షన్ అని కూడా పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టెమిస్ 1 అన్నటువంటి ప్రయోగానికి సంబంధించి. ఈ ప్రయోగంలోని SLS రాకెట్లో సాంకేతిక సమస్యలు రావటంతో నాసా ఈ ప్రయోగం వాయిదా వేయాలి అన్నట్టుగా నిర్ణయించింది. అయితే దీని ప్రయోగం వచ్చే నెలలో జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అయితే ఈ మానవ సహిత ఆర్టెమిస్ 1 యాత్ర అనేది విజయవంతమైతే రాబోయే ప్రయత్నాల్లో వ్యోమగాముల్ని
చంద్రుడిపైకి తరలించేందుకు మార్గం అనేది సుగమమవుతుంది. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఒరాయన్ క్యాప్సూల్ని మోసుకెళ్తూ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS అన్నటువంటిది ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ఈ రాకెట్లో వరుసగా సమస్యలు అనేవి తలెత్తాయి. అందులో తీవ్ర విస్ఫోటక సామర్థ్యం కలిగినటువంటి హైడ్రోజన్ లీక్ అవుతూ ఉండటం వల్ల ఇంధనం నింపేటటువంటి కార్యక్రమాన్ని నాసా పదే పదే నిలిపేయాల్సి వచ్చింది. అలాగే ప్రయోగ వేదిక దగ్గర ఉరుములతో కూడినటువంటి జల్లులు రావటం వల్ల ఆ పనిలో గంట సేపు జాప్యం అనేది చోటు చేసుకుంది. అదే టైంలో రాకెట్లోని ఒక ప్రధాన ఇంజిన్ అనేది సరిగ్గా చల్లబడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టుగా నాసా అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో సహా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడిపై అపోలో ప్రాజెక్టు ద్వారా నాసా ఎప్పుడు దించింది? 1972లో. అయితే అప్పట్లో ఆ కార్యక్రమం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అలా ఇప్పుడు మళ్ళీ ఆర్టెమిస్ 1 ప్రయోగం అన్నటువంటిది అలానే నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజద్రోహం లేదా దీన్ని సెడిషన్ అనేసి పిలుస్తాము. రాజద్రోహం గురించి తెలిపేటటువంటి సెక్షన్ ఏంటి? IPC ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124A. అయితే ఈ రాజద్రోహం కింద ఎవరైతే ప్రభుత్వ పాలకుల వైఫల్యాల్ని నిలదీసే వాళ్ళు ఉన్నారో, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అణిచివేయటానికి ఈ రాజద్రోహం కేసులు ఎక్కువగా నమోదు చేస్తున్నారు అన్నట్టుగా ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా కేంద్రం దీని మీద ఏదైనా డెసిషన్ తీసుకునేంత వరకు కూడా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టకుండా సుప్రీంకోర్టు దీన్ని నిలువరించింది. అయితే ఈ IPC సెక్షన్ 124A కింద 2021లో మన దేశంలో అత్యధిక కేసులు నమోదైనటువంటి రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 76 కేసులు నమోదైతే అందులో 38% వరకు ఏపీలోనే నమోదయ్యాయి. అలా మొదటి స్థానంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది. అలాగే రెండవ స్థానంలోకి వచ్చేసరికి మణిపూర్ ఉంది. అలాగే మూడవ స్థానంలోకి వచ్చేసరికి మూడవ స్థానంలో నాగాలాండ్ రాష్ట్రం అన్నటువంటిది ఉంది. అయితే ఏపీతో పోల్చితే పెద్ద రాష్ట్రాలైనటువంటి గుజరాత్, బీహార్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. అయితే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో 3 కేసులు నమోదైతే ఏపీలో దాదాపు అంతకి 10 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన దేశంలో సెక్షన్ 124A కింద కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వోస్తోక్ 2022. ఈ పేరుతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు రష్యా సైనిక విన్యాసాలని చేపట్టబోతోంది. అందులో మన చైనా, భారత్తో సహా చాలా దేశాలకు చెందినటువంటి దాదాపు 50,000 మంది సైనికులు పాల్గొంటారు అన్నట్టుగా ప్రకటించింది. అయితే రష్యా అసమాఖ్యతో పాటుగా మిత్ర దేశాలకి సైనిక భద్రత పెంచటం లక్ష్యంగా ఈ వోస్తోక్ 2022 సైనిక విన్యాసాన్ని చేపట్టబోతున్నారు. ఇందులో 140 విమానాలు, 60 యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. అయితే మన సైనికులు ఇందులో పాల్గొంటారా లేదా అన్నటువంటిది మనం తర్వాత చూడాలి. క్వశ్చన్ చూడండి. వోస్తోక్ 2022 పేరుతో సైనిక విన్యాసాలని ఏ దేశం చేపట్టబోతోంది? ఏ దేశం? రష్యా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NCRB నివేదికకి సంబంధించి. NCRB లేదా జాతీయ నేర గణాంకాల సంస్థ అంటాము. ఇది తన యొక్క నివేదికలో గత ఏడాది అంటే 2021లో దేశవ్యాప్తంగా 164,033 మంది ఆత్మహత్యలకి పాల్పడినట్టుగా వెల్లడించింది. అది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2021లో మన దేశంలో బలవన్మరణాలు అనేవి 7.2% మేర పెరిగాయి. అయితే గత ఏడాది అత్యధికంగా మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో అంటే ఆత్మహత్యలకి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇది. అందులో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం అనేది ఉంది? ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు మహారాష్ట్ర. అలాగే రెండవ స్థానంలో ఏ రాష్ట్రం? తమిళనాడు. మూడవ స్థానంలోకి వచ్చేసరికి మధ్యప్రదేశ్. నాలుగవ స్థానంలోకి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఐదవ స్థానంలోకి వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. అయితే 2021లో చోటు చేసుకున్నటువంటి ఆత్మహత్యల్లో ఈ 5 రాష్ట్రాల్లోనే 50.4% నమోదయ్యాయి.
ఈ ఆత్మహత్యలు అన్నటువంటివి. అలాగే మన దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ వాటా మొత్తం 16.9% ఉంటే మొత్తం హత్యల్లో మాత్రం దాని వాటా 3.6% మాత్రమే. అయితే కేంద్రపాలిత ప్రాంతాల వరకు మాత్రమే పరిశీలిస్తే గత ఏడాది అంటే 2021లో ఢిల్లీలో అత్యధికంగా 2840 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అలాగే ప్రతి 1,00,000 జనాభాకి ఎంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారో దాన్ని ఈ ఆత్మహత్యల రేటు అనేటటువంటిది సూచిస్తుంది. అది మన దేశంలో 2020తో పోలిస్తే 2021లో 6.2% పెరిగింది. ఈ ఆత్మహత్యలకు గల కారణాలేంటి అని చూస్తే వృత్తిపరమైనటువంటి సమస్యలు, ఒంటరిగా మిగిలామన్నటువంటి బాధ, వేధింపులు, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు, మద్యానికి బానిసలవ్వటం, ఆర్థిక నష్టాలు, దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి నొప్పులు, ఇవన్నీ కూడా మన దేశంలో ఆత్మహత్యలకి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. క్వశ్చన్ చూడండి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2021లో భారత్లో ఆత్మహత్యల రేటు ఎంత శాతంగా ఉంది? 12% ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడా అనేటటువంటి గ్రామంలో 13వ శతాబ్దం నాటి అతి చిన్న గణేశుని శిల్పాన్ని గుర్తించారు. అయితే కాకతీయుల కాలం నాటి ఇంత చిన్న గణేశుని బొమ్మ తెలంగాణలో బయటపడటం ఇదే తొలిసారి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ శిల్పం తల మీద కాకతీయ శైలిలో జటామకుటం అనేది ఉంది. పెద్ద బొజ్జపైన నాగ యజ్ఞోపవీతం అనేది ఉంది. లలితాసనంలో కూర్చుని ఉన్నటువంటి గణేశుని పీఠం మీద చిన్న మూషిక వాహనం కూడా ఉంది. క్వశ్చన్ చూడండి. 13వ శతాబ్దం నాటి అతి చిన్న గణేశుని శిల్పం ఇటీవల ఎక్కడ బయటపడింది? ఎక్కడ? పరడా అనేటటువంటి గ్రామం, కట్టంగూరు మండలం, నల్గొండ జిల్లా. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్పిజి రిఫార్మ్స్ అన్నటువంటివి ఎప్పుడు 1991లో వీటినే ఆర్థిక సంస్కరణలు అని కూడా పిలుస్తూ ఉంటారు. మన దేశ గతిని మార్చాయి ఇవి అనేసి చెప్పచ్చు. ఏంటవి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ. అయితే ఈ విధానాలు తెలంగాణలోకి వచ్చేసరికి స్టార్టింగ్లో ప్రతికూల ఫలితాలని ఇచ్చాయి. హైదరాబాద్తో సహా మిగిలినటువంటి ప్రాంతాలన్నింటిలోనూ వ్యవసాయం, ఉద్యోగ రంగాల్లో సంక్షోభం అనేది వచ్చింది. పేదలు, కార్మికులు నష్టాల పాలయ్యారు. విద్యుత్ సంస్కరణల మీద ఈ ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన అనేది వ్యక్తమైంది. అలాగే వేగంగా అమలైనటువంటి ఆర్థిక సంస్కరణలు అసమానతల్ని పెంచాయి. అలా ఆర్థిక సంస్కరణలు తెలంగాణలో ఎలా ప్రభావం చూపించాయి అన్నటువంటిది తెలియాలి. చూడండి, మనకి మిశ్రమ ఆర్థిక విధానం, సంక్షేమ రాజ్యం అనేటటువంటి భావనలకు వ్యతిరేకంగా మార్కెట్ ఆర్థిక విధానం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అన్నటువంటివి వచ్చాయి. బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం చేసేటటువంటి కేటాయింపులు అనేవి తగ్గించటం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు నష్టం వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనపడింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి అప్పటి రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించటం, లేదంటే పూర్తిగా మూసేయటం లాంటి విధానాల వల్ల ఆ సంస్థల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు రోడ్డున పడినట్టయింది. పెట్టుబడుల ఉపసంహరణ అనేది జరిగింది. దానివల్ల నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అనేది మెరుగయ్యి అవి లాభాల వరకు వచ్చినప్పటికీ కూడా శ్రామికులకి మాత్రం మేలు అనేది జరగలేదు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంస్కరణలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి మనకి 3 రంగాలు అనేవి ఉన్నాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం అనేసి. అందులో ప్రాథమిక రంగాన్ని, ఇది వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి రెండవది అంటే ద్వితీయ రంగం అలాగే తృతీయ రంగం ఈ రెండింటికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి తెలంగాణ రైతులు వీళ్ళకి చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు. సేవా రంగంలో హైదరాబాద్ గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినప్పటికీ కూడా తెలంగాణ విద్యావంతులకి తగిన అవకాశాలు అందలేదు అనేటటువంటి అభిప్రాయం అనేది వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణుల కొరత కూడా అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోవటానికి కారణంగా మారింది. అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రైవేటు పెట్టుబడులు కేంద్రీకృతం అవ్వటంతో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలు వాటిలో ప్రగతి అనేటటువంటిది లేదు.
ఫలితంగా హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, కోస్తాంధ్ర ప్రాంతాలు వీటి మధ్య అసమానతలనేవి పెరిగాయి. అయితే ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభంలో ఆంధ్ర ప్రాంతంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వారి శాతం తక్కువగా ఉంటే, తెలంగాణలో దారిద్ర్య రేఖ దిగువన నివసించే వాళ్ళ శాతం అధికంగా ఉండేది. తెలంగాణలో మొత్తం 5 జిల్లాల్లో 10% మించి జనాభా దారిద్ర్య రేఖ దిగువన ఉంటే, కోస్తాంధ్ర ప్రాంతంలో 2 జిల్లాల్లో మాత్రమే 10% మించి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. అయితే తెలంగాణ ప్రాంతంలో గిరిజన అలాగే దళిత జనాభా అధికంగా ఉండటం వల్ల వాళ్ళలో ఎక్కువ శాతం ఈ బీపీఎల్ దిగువన ఉండటం, సామాజిక ఆర్థిక రంగంలో వెనుకబడి ఉండటం లాంటివి జరిగాయి. అయితే వీళ్ళకి ఈ సంస్కరణ ఫలితాలు అనేటటువంటి ఏమాత్రం మేలు చేయకపోగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాము. ఈ సెజ్ల ఏర్పాటు వల్ల ఈ వర్గానికి చెందినటువంటి చిన్నకారు అలాగే ఉపాంత రైతులు తమ యొక్క భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. అలాగే ఆర్థిక సంస్కరణల అమలు మొదలైనటువంటి దశలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెలంగాణ ఇతర ప్రాంతాల వాళ్ళు పెట్టడంతో ఉద్యోగాలు కూడా వాళ్ళకే వచ్చాయి. అలాగే ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ ఈ రంగాల్లో కూడా హైదరాబాద్ ఆశించిన రీతిలో పురోగతి సాధించినప్పటికీ కూడా ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలకి ఉపాధి అవకాశాలు లభించలేదు అనేటటువంటి ఆ అభిప్రాయం అనేది వచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అంటే మనకి 1991 అంటే ఉమ్మడి రాష్ట్రం. ఆ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల మీద సూచనలు చేయటానికి అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఏం కమిటీ అది అంటే హితేన్ భయ్యా కమిటీ అన్నటువంటిది. మనకి హితేన్ భయ్యా కమిటీ దేనికి సంబంధించింది అని అడిగారనుకోండి, దేనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యుత్ సంస్కరణల మీద సూచనలు చేయటానికి ఈ కమిటీ నియమించబడింది. ఇది రాష్ట్ర విద్యుత్ మండలాల్ని ప్రైవేటీకరించి 3 భాగాలుగా వేరు చేయాలి అన్నట్టుగా సూచించింది. ఏంటి ఆ 3 భాగాలు అంటే, ఒకటి వచ్చేసరికి ఏపీ జెన్కో ఇది ఒకటవది. రెండవది వచ్చేసరికి విద్యుత్ ట్రాన్స్మిషన్ అంటే ఏపీ ట్రాన్స్కో అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కమ్స్ అనేసి ఇలా 3 ఏర్పాటయ్యాయి. విద్యుత్ సరఫరాలో రాయితీలు తొలగించాలి, ఛార్జీలని 15 నుంచి 20% పెంచాలి అన్నట్టుగా కూడా ఈ కమిటీ సూచించింది. అయితే ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు చెలో అసెంబ్లీ అనేటటువంటి ఊరేగింపు చేయగా హైదరాబాద్లో బషీర్బాగ్ వద్ద పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 3 మరణించారు. అయితే ఈ హితేన్ భయ్యా కమిటీ యొక్క సూచనల మేరకి విద్యుత్ సంస్కరణలు అనేవి అమలు చేయటంతో భూగర్భ జలాల మీద ఆధారపడిన చాలామంది నష్టపోయారు. కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా. అయితే ఇంకొక కమిటీ గంగోపాధ్యాయ అన్నటువంటి కమిటీ. ఈ గంగోపాధ్యాయ కమిటీ అన్నటువంటిది దేనికి సంబంధించింది అంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య, వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క పింఛన్లను తగ్గించి ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు సూచనలు చేయాలి అన్నట్టుగా ఈ గంగోపాధ్యాయ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ కమిటీ ఏం సూచించింది అంటే ప్రభుత్వ సిబ్బందిలో అదనంగా ఉన్నటువంటి వాళ్ళని 0.9% తగ్గించాలి అన్నట్టుగా ఈ కమిటీ సూచించింది. అలాగే ఇంకా ఏమేం కమిటీలు తీసుకొచ్చారు? కోనేరు రామకృష్ణారావు కమిటీ. కోనేరు రామకృష్ణారావు కమిటీ దేనికి సంబంధించింది అంటే ఉన్నత విద్య ప్రైవేటీకరణ మీద సూచనలు చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటైంది. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ పాత్రను తగ్గించి నాణ్యమైనటువంటి విద్య అందించేలాగా ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా ఈ కమిటీ సూచించింది. దాంతో విద్య ఒక రకమైనటువంటి వాణిజ్య సరుకుగా మారిపోయింది. అయితే దీనికి అనుగుణంగానే 1996, 97 ఈ టైం వరకు 97 ఈ సంవత్సరం తర్వాత చాలా వరకు కూడా ఉన్నత విద్యకి సంబంధించి ముఖ్యంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యా సంస్థలు ప్రైవేట్ రంగంలోనే ఏర్పాటయ్యాయి. అలాగే మనకి ఇంకొక కమిటీ ఉంది. ఏ కమిటీ అంటే సుబ్రహ్మణ్యం కమిటీ అన్నటువంటిది ఏం చెప్పింది? అసలు దేనికోసం ఈ సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేశారు అంటే నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించటం,
లేదా మూసివేయటానికి సంబంధించినటువంటి కమిటీ ఈ సుబ్రహ్మణ్య కమిటీ. అయితే దీని సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్విన్ కంపెనీ కానివ్వండి, అలాగే ఏపీ స్కూటర్స్ కంపెనీ కానివ్వండి, అలాగే నిజాం షుగర్స్ కంపెనీ కానివ్వండి, ఇలాంటి వాటిని ప్రైవేటీకరించారు. అయితే ఈ విధంగా ఆర్థిక మరియు విద్యుత్ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగం అనేది దెబ్బతింది. చేతి వృత్తులనేవి క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. వాటి మీద ఆధారపడిన వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం నగరాలకు వలస వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకుంటూ గడపాల్సి వచ్చింది. ఇదంతా కూడా అంటే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చిన తర్వాత మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉన్నా కూడా, అంటే కేంద్ర పరిస్థితి ఎలా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి అనేది నెలకొంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పర్యావరణ సంబంధ సమాచారాన్ని సేకరించి అవసరమైనప్పుడు దాన్ని వివిధ వర్గాలకు అందించడానికి రూపొందించిన వెబ్సైట్ లేదా అప్లికేషన్ ఏది? ఏ అప్లికేషన్ అంటే ఎన్విస్ అన్నటువంటిది. ఎన్విస్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా ఎన్విస్ అనేసి పిలుస్తాము. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులైన రెండవ భారతీయుడిగా ఎవరు వార్తల్లో నిలిచారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.